షలోమ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ రోజు మనం కొటల్ దగ్గర ఉన్నాము. నా వెనకాల ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేంటో నేను మీకు చూపించాలి అనేసి ఈ వీడియో తీశాను. ఈ కార్యక్రమం గురించి 2 మాటలు మీతో పంచుకొని అటు తర్వాత ఈ యొక్క ఊరేగింపు వీడియో కంప్లీట్ గా మీ ముందు ఉంచుతాను. ఈ కార్యక్రమం చూడడానికి మనకు సాధారణంగా ఎక్కువ అవకాశం ఉండదు, కానీ కరెక్ట్ టైంకి మనకు అవకాశం దొరికింది. నా వెనకాల జరుగుతున్న కార్యక్రమం పేరు ఏంటి అని అంటే బర్ మిత్వా అంటారు. అంటే ఏంటి అని అంటే యూదుల కుటుంబంలో అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళు 13 సంవత్సరాలకు వచ్చినప్పుడు వారికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహిస్తారు. 13 సంవత్సరాల్లోకి ఎంటర్ అవ్వగానే ఆ యొక్క బాలుని ఏం చేస్తారు అని అంటే ఈ యొక్క వెస్టర్న్ వాల్ దగ్గరికి కొటెల్కి తీసుకొని వస్తారు. కొటెల్కి తీసుకొని వచ్చి తనకి ఈ యొక్క టెఫ్లిన్ ని చుడతారు అన్నట్టు. టెఫ్లిన్ అంటే ఏంటి అని అంటే ప్రార్థన చేయడానికి ప్రత్యేకంగా ఉపయోగిస్తారు ఆ యొక్క పరికరాన్ని. ఆ యొక్క టెఫ్లిన్ ని ఈ యొక్క చేతులకు చుట్టి ప్రార్థన చేపిస్తారు. అంతేకాదు టెఫ్లిన్ చుట్టడం మాత్రమే కాదు, కానీ ఆ అబ్బాయి మీద యొక్క ప్రేయర్ షాల్ కూడా వేసి ప్రార్థన చేపిస్తారు అన్నట్టు. దానిని ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా చాలా ఘనంగా జరుపుతారు. అంతేకాదు దీనిని బట్టి ఒక తల్లిదండ్రులు కూడా ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే ఆ బాలుడికి ఏమని మెసేజ్ ఇస్తారంటే, బాబు మేము ఇప్పటి వరకు దైవ భక్తిలో నిన్ను పెంచాము, ఏది మంచి ఏది చెడు ఇవన్నీ చెప్పుకుంటూ పెంచాము, ధర్మశాస్త్రాన్ని మేము ఇప్పటి వరకు నీకు బోధించాము. ఇక నుండి నీ బాధ్యత, నీ అంతటి నువ్వు ప్రార్థన చేసుకోవాలా, నీ అంతటి నువ్వు ఆ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకొని నీ అంతటి నీవు దేవుని దగ్గర నుండి స్వరం వినాలి అనేసి ఆ యొక్క తల్లిదండ్రులు ఈ అబ్బాయికి చెబుతూ ఉంటారు అన్నట్టు. ఈ బర్ మిత్వా అనేది అబ్బాయిలకు 13లోకి ఎంటర్ అయ్యాక చేస్తారు. అమ్మాయిలకేమో 12లోకి ఎంటర్ అయ్యాక వారికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే మిక్వే అని అంటారు. మిక్వే అంటే ఏంటి అని అంటే అది బాప్తిసం లాంటిది అన్నట్టు. దాని గురించి నేను తర్వాత స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయికే బర్ మిత్వా జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక బర్ మిత్వా కార్యక్రమం చూశారు కదా, ఇప్పుడు ఇంకొక కార్యక్రమం కూడా ఉంది. అది కూడా బర్ మిత్వానే, అది కూడా చూద్దాం పదండి. ఇక్కడ చూసినట్లయితే ఇంకొక బర్ మిత్వా ప్రోగ్రాం జరుగుతుంది. ఇక్కడ కుటుంబీకులు నాట్యం చేస్తూ ఉంటున్నారు.
ఇదిగో ఈ అబ్బాయిదే బర్ మిట్స్వా జరిగేది. అక్కడ పైన పిల్లోడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు, భలే ముద్దుగా ఉన్నాడు పిల్లోడు. సో ఇప్పటి వరకు బర్ మిట్స్వా కార్యక్రమాన్ని చూశారు కదా, వాళ్ళు ఎంత సందడిగా ఎంత సంతోషంతో వారి యొక్క బిడ్డలను దేవుడి సమర్పిస్తున్నారో చూడండి. ఇక్కడ యూదులు మాత్రం చాలా సందడిగా ఉంటారు, చాలా జోవియల్ గా ఉంటారు, అసలు మనతో చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతారు. ఈ వాతావరణం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. సో ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.